వెల్కమ్ టు టీఎస్ న్యూస్. మే నెలలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే మండల కేంద్రంలో మెడికల్ కాలేజీ నిర్మాణంతో పాటు డిగ్రీ కాలేజ్, మహిళా డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసేలా కృషి చేస్తారని మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పూరిక బలరాం నాయక్ అన్నారు. శనివారం నియోజకవర్గ పర్యటనలో భాగంగా వాజేడు, వెంకటపురం మండలాల పర్యటన అనంతరం మండల కేంద్రంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో కార్యకర్తల సమావేశం, పీసీసీ సభ్యులు, నియోజకవర్గ కోఆర్డినేటర్ నల్లపు దుర్గాప్రసాద్ అధ్యక్షతన భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ పొదెం వీరయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో తాము పార్లమెంటు నియోజకవర్గం నుండి గెలుపొంది కేంద్ర మంత్రివర్గంలో బాధ్యతలు స్వీకరించి నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, ఎల్డబ్ల్యూ పథకం ద్వారా ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి కోసం 2,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించిన ఘనత తమకు దక్కుతుందని గుర్తు చేశారు. మరొక్కసారి మీ ఆశీర్వాదాల కోసం వచ్చారని, తనను దీవించి గెలిపిస్తే రాహుల్ గాంధీ నాయకత్వంలో మండలంలోని అన్ని సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మండల కేంద్రంలో డిగ్రీ కాలేజీతో పాటు మహిళా డిగ్రీ కాలేజ్ ఏర్పాటుకు కృషి చేస్తామని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత విద్యార్థుల కోసం సింగరేణి కాలేజ్ ద్వారా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ చింతిర్యాల రవికుమార్, జెడ్పీటీసీ సభ్యురాలు ఇర్ఫా శాంత, నియోజకవర్గ కోఆర్డినేటర్ జాస్తి సత్యనారాయణ చౌదరి, డీసీసీబీ డైరెక్టర్ పరచూరి రవికుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి, చిమలమర్రి మురళీకృష్ణ, ఎంపీటీసీ మడకం పద్మజ, నాయకులు ఎర్రంకి ఉదయ ప్రభాకర్, గుండెపూడి భాస్కరరావు, గాలి గోపి, బండారు రామకృష్ణ, ఇందుల రమేష్, ఇందుల బుచ్చిబాబు, తడికెల లాలయ్య, సుందరి సురేష్, మేడిచేర్ల వీరకుమార్, తాడి రామకృష్ణ, తోటమల్ల వరప్రసాద్, చీమకుర్తి సాయి చరణ్, పెద్దిరాజు, జిల్లా కాంగ్రెస్ పార్టీ సెల్ ఉపాధ్యక్షులు సోడి చలపతి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి నేను చెప్తున్నాను, 100% మేము డెఫినెట్గా చేస్తాం. చెక్ డ్యాములు ఇంకేమైనా కావాలంటే కాలంలో మీరు నాకు దృష్టికి తీసుకురండి, 100% చేస్తాం మేము. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు నేను ఒకటే చెప్తున్నా, మీకు ఆల్ డిక్లరేషన్స్ వస్తాయి. బస్సులు ఫ్రీ అయిన వాళ్ళు కూడా ఇస్తాం. యువకులారా, మీకు ఒకవేళ ఎంప్లాయ్మెంట్ ఇష్యూలో ఉంటే ఇలా ఐటీసీలో దాదాపు ఒక 5,000 ఉద్యోగాలు రావాలని ఆ రోజుల్లో 49 crores ల్యాండ్ ఎక్విజిషన్కు కట్టించాను. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ వస్తుంది, దాని బ్రాంచ్ పెడదాం. రకరకాలుగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా నేను ఇక్కడ రీసెర్చ్ సెంటర్ పెట్టాలని నేను అనుకుంటున్నా. ఆ రోజు నేను బ్రిడ్జ్ చేయించాను. కాకపోతే కనెక్టివిటీ ఇట్లా వేరే తిరిగా పెంచుతాం. రోడ్స్ కూడా డైరెక్ట్ పెంచుతాం. ఆ రోడ్స్ అన్ని కట్ చేద్దాం. ఎల్డబ్ల్యూ స్కీమ్ కింద ఆ రోజుల్లో 2,000 కోట్ల రూపాయలు తెచ్చిన ఘనత నాదే, అది కాంగ్రెస్ పార్టీదే. ఎవరు తేలే, స్వతంత్రం ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఎవరు తేలేదు రూపాయి కూడా ఈ ఏరియా తెచ్చాను. నేను కూడా ట్రైబల్ కాబట్టి, మేము ఆదివాసులతో నన్నదమ్ములకు ఉండి ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు బీద వర్గాలకు, బీద కుటుంబాలకు ఏదో విధంగా కనెక్టివిటీ పెంచాలి. చూడండి, డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ పెట్టించాను. వాళ్ళకి రవాణా అంతకుముందు సైకిల్ మోటార్ మీద పోయిన గుండాలకు. కాబట్టి డెఫినెట్గా ఈ ప్రాంతంలో చక్కటి వాతావరణం, చక్కని వ్యవసాయదారులు కూడా ఇలా మనం ఓడికుంట వాకు ఎవరు చేశారంటే నేను చేశాను. ల్యాండ్ ఎక్విజిషన్ చేసి డబ్బులు కట్టించాను. తర్వాత నేను వచ్చిన తర్వాత మొత్తం చేయించాను. శాంక్షన్ అయి ఉండేది డబ్బులు. నేను జస్ట్ ఓడిపోగానే ఎక్కడో అక్కడ మరి 10 సంవత్సరాలు ఆమె చేసింది. ఎవరు? 5 సంవత్సరాలు కవిత, 5 సంవత్సరాలు సీతారాం నాయక్. మరి ఏం చేశారు? అన్నదమ్ములు అయితే ఎవరి రిలేషన్ అయితే పని చేసేటోడు కావాలి. లేకపోతే సింగేరి పీఠాధిపతి ద్వారానన్నా నేను ఇక్కడ మెడికల్ కాలేజీ 1000% పెట్టిస్తాను. ఏదో ఎలక్షన్కి వచ్చినని కాదు, మేము చెప్పింది చేస్తాం. 6 డిక్లరేషన్ చేస్తే 5 ఆల్రెడీ ఇచ్చేసాం. 1 ఇవ్వవలసింది ఉన్నది, అది కూడా రుణమాఫీ చేస్తాం. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 85,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత ఇది కాంగ్రెస్ పార్టీ కాదా? రైతులారా చూడండి, మీరు కూడా రైతులకు కూలీలకు గిట్టుబాటు ధర కూడా 4,400 రూపాయలు రోజుకి ఇస్తాం. రైతులకు కూడా గిట్టుబాటు ధర ఇస్తాం. తప్పకుండా 5 డిక్లరేషన్ అయిపోయినాయి. ఏదేది బస్సు ఫ్రీ అయిపోయింది, పవర్ అయిపోయింది, మీకు అన్ని 5 డిక్లరేషన్ పూర్తి